ఇలా తప్పు చేసిన వాళ్ళందరికీ పిండాలు పెడుతూ పోతే ఊళ్ళోనే కాదు అసలు ప్రపంచంలోనే మనిషి అనేవాడు మిగలడు. నేను నా ఫ్రెండ్కి ఇంకో రోజు వస్తానని చెప్తానులే. థ్యాంక్ యూ సో మచ్. మీ ఫ్రెండ్ తన భార్యను తీసుకుని వస్తున్నాడా? పెళ్ళవలేదు, జరుగుతున్న పెళ్లి ఆగిపోయింది. అయ్యో, ఎలా? ఏమో, నేను అడిగితే చెప్పలేదు. వస్తున్నాడుగా, నువ్వే అడిగి తెలుసుకో. అడగటం కాదు, చెప్పేదాకా ఇక్కడి నుంచి కదలివ్వను. సరే, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యిరా. వెళ్తున్నాను మమ్మీ. ఈ ఆకాష్ ఎక్కడా? సార్ గుడ్ మార్నింగ్ సార్. బిజీ ఉన్నారు సార్? ఏం లేదు సార్, ఈరోజు నాకు కొంచెం లీవ్ కావాలి. అదేం లేదు సార్, అది ఒక ఇంపార్టెంట్ అపాయింట్మెంట్ ఉంది సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. లీవ్ అడుగుతున్నాడేంటి? విషయం ఏమై ఉంటుందబ్బా? ఏంటి ఇలా వచ్చావు? నాతో ఏమైనా పని ఉందా? ఏ పనుంటే తప్ప రాకూడదా? మా అమ్మ నీకిమ్మని జ్యూస్ పంపించింది, తీసుకో. థ్యాంక్స్. అవును, లీవ్ అడుగుతున్నావు దేనికి? ఎవరైనా అమ్మాయికి అపాయింట్మెంట్ ఇచ్చావా ఏంటి? నువ్వు అనుకున్నంత సీన్ ఏం లేదు ఇక్కడ. నీలాగా లవ్ కోసం టైం వేస్ట్ చేసి అంత పిచ్చోడేం కాదు. అంటే ఏంటి? లవ్ చేస్తున్న వాళ్ళందరూ వేస్ట్ ఫెలోస్, పిచ్చి వాళ్ళనా నీ ఫీలింగ్? అందరి గురించి కాదు, నా గురించి చెప్తున్నాను. నా ఉద్దేశంలో లవ్ కంటే ఫ్రెండ్షిప్ చాలా గొప్పది. ఫ్రెండ్షిప్ అర్థం నా ఫ్రెండ్ వంశీ. వాడంటే నాకు చాలా ఇష్టం. వాడిని చూసి చాలా రోజులైంది. ఈ మధ్య వాడు పెళ్లి కూడా చేసుకున్నాడు. వాడిని సాయంత్రం కలిసి గ్రీటింగ్స్ చెప్పాలనుకుంటున్నాను. అందుకే లీవ్ అడిగాను. ఫ్రెండ్ ఇంటికి వెళ్ళటం వరకు ఓకే, కానీ లవ్ కన్నా ఫ్రెండ్షిప్ గొప్పదని చెప్పావు చూడు. నీ స్టేట్మెంట్ 100% రాంగ్. ఫ్రెండ్షిప్ కన్నా లవ్వే గొప్పది. నీ స్టేట్మెంట్ కరెక్ట్ అని చేయి కొట్టాల్సిన అవసరం నాకు లేదు. నీ ఫీలింగ్ నీకు కరెక్ట్, నా ఫీలింగ్ నాకు కరెక్ట్, అంతే. నేను ఒప్పుకోను. నీ ఫీలింగ్స్ కరెక్ట్ అని నువ్వు ఒప్పుకుంటే సరిపోదు, ఎదుటి వాళ్ళు ఒప్పుకోవాలి మిస్టర్. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నాది వంశీది చాలా మంచి ఫ్రెండ్షిప్. దట్స్ ఇట్. ఓకే, నీకు నీ ఫ్రెండ్షిప్ గొప్పదైతే నాకు నా లవ్ గొప్పది. సరే, నువ్వు నీ ఫ్రెండ్ని కలవడానికి వెళ్తున్నట్టే నేను నా లవర్ని కలవడానికి వెళ్తున్నాను. అయితే నేను ఫోన్ చేసిన వెంటనే నేనెక్కడున్నా బయలుదేరి నేనున్న చోటికి రావాల్సిందే. నేనెందుకు రావటం? రావాలి. వస్తున్నావు అంతే. హలో, నేను రాను. రావాలి. రాకపోతే? రాకపోతే నేను లేచిపోవటానికి నువ్వే కారణమని లెటర్స్ రాసి ఒకటి మా ఇంట్లో వాళ్ళకిచ్చి ఇంకొకటి పోలీస్ స్టేషన్లో ఇచ్చి నా లవర్తో జంప్ అయిపోతాను. ఓ విషయం చెప్తాను, గుర్తుపెట్టుకో. ఫ్రెండ్షిప్ కారణంగా విడిపోయిన ప్రేమలు చాలా తక్కువ, కానీ ప్రేమ కారణంగా చెడిపోయిన ఫ్రెండ్షిప్లు చాలా ఎక్కువ. ఏది గొప్పదో నువ్వే ఆలోచించుకో. ఇది కాటన్ మిక్స్డ్ శారీ అమ్మ. కట్టుకుంటే అందంగా అఫీషియల్గా ఉంటుంది. ఆ చీర చూపించు. ఇది పంజాబ్ కాటన్ మిక్స్డ్ శారీ అమ్మ. చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది. క్లాత్ చాలా బాగుందయ్యా. డిజైన్ కూడా బాగుంటుందమ్మా. కట్టుకుంటే చాలా రిచ్గా ఉంటుంది. శారీస్ ఎవరికోసం అత్తయ్యా? నాకోసమేనా? నీకు కాదమ్మా, నా కోడలు కళ్యాణి కోసం.
కోడలి కాని కోడలి కోసం నువ్వు పడుతున్న ఆరాటం చూస్తుంటే నీ మీద జాలేస్తుంది అత్తయ్య. కళ్యాణి కోసం అనగానే మొహం తిప్పుకున్నావేంటి రమ్య? ఏం లేదులే, నీ కోడలొచ్చాక నేను నీకు పరాయిదాన్ని అయిపోయాను. రమ్య, ఇలారా కూర్చో. కళ్యాణి నా కోడలైతే నువ్వు నా సొంత మేనకోడలివి. పరాయి దానివని నువ్వెందుకు అనుకుంటున్నావు? కావాలంటే నువ్వు కూడా నీకు నచ్చినవి తీసుకో. నాకేం వద్దులే. చూడు రమ్య, మనిద్దరం ఎప్పుడూ కలిసుండేవాళ్ళం. కళ్యాణి కొత్త కోడలు. అదీ కాకుండా ఇన్నాళ్ళు నాకు దూరంగా ఉంది కాబట్టే అత్తారింట్లో జరిగే ఏ ముద్దు ముచ్చట తనకి జరగలేదమ్మా. అర్థం చేసుకోమ్మా. ఏదో ఇన్నాళ్ల తర్వాత వచ్చిందనుకుంటే ఇక్కడున్నన్ని రోజులు నా అనారోగ్యం కారణంగా కోడలికి ఏమీ చేయలేకపోయానమ్మా. అందుకే ఇవన్నీ. మా అత్తగారు నా కోసం ఈ నగలు చేయించింది, మా అత్తగారు నా కోసం ఈ చీరలు కొనిచ్చిందంటూ అక్కడ నా కోడలందరికీ గొప్పగా చెప్పుకుంటుంటే నాకెంతో ఆనందంగా ఉంటుందమ్మా. అలా చెప్పుకునే ఛాన్సే లేదు. పైగా నీ దగ్గర కాకుండా దూరంగా ఎక్కడో ఉన్నందుకు సంతోషిస్తుంది. ఈ వయసులో అందర్లాగా నాక్కూడా మనవణ్ణో మనవరాలనో ఎత్తుకుని ఆడించాలని ఆశగా ఉందమ్మా. నా మనసు వారసుల కోసం తప్పిస్తోంది. కోడలు కడుపు పండితే తప్ప నా ఆశ నెరవేరదు. అందుకేనమ్మా నా ఛాసంతా కోడలి మీదే ఉంది. పిచ్చత్తయ్య, కోడలి కాని కోడలి మీద ఆశలు పెంచుకుంటున్నావు. నీకు నిజం చెప్పే అవకాశం కోసం నేను బాబా ఎదురుచూస్తున్నాం. నిజం తెలిసిన రోజు నీకు వారసుల్ని ఇవ్వగలిగే కోడల్ని నేనేనని నీకు గర్వంగా చెప్తాను. నీ చేతుల మీదుగానే బాబుని పెళ్లి చేసుకొని నీకు వారసుల్ని కనిస్తాను. నీ మొహంలో నవ్వు కనిపించిందంటే అలకపోయిందన్నమాట. అమ్మా, మీరు త్వరగా సెలెక్ట్ చేసి పంపిస్తే నేను ఇంకా చాలా చోట్లకు వెళ్ళాలి. ఇదిగో అమ్మా. ఆ చీరువు అది కూడా. రమ్య, నా గదిలో చెక్ బుక్ ఉంది, వెళ్ళి తీసుకురా. మామూలుగానే నా కోడలు అందంగా ఉంటుంది. ఈ చీరలు కట్టుకుంటే ఇంకా అందంగా ఉంటుంది. వంశీ, వంశీ, ఏంటిది? వదిలి, ఎవరైనా చూస్తారు. వదలను. అబ్బా, వదలమంటుంటే. అబ్బా, వదలనంటుంటే. వంశీ, చెప్తే వినువేంటి? నేను స్నానానికి వెళ్ళాలి. తర్వాత వెళ్ళు. ఎవరైనా చూస్తే బాగోదు వంశీ. వదలు. ఏంటిది? తెలీదా? ఫేస్ ప్యాక్. రాక రాక నా ఒక్కగానొక్క ఫ్రెండ్ వస్తుంటే ఈ రోజే ఫేస్ ప్యాక్లు, గోరింటాకులు, నెయిల్ పాలిష్లు అన్ని వేసుకోవాలా? నీ ఎందుకంత అప్సెట్ అవుతావు? 10 minutes లో వచ్చేస్తాను. ఈ టైంలో ఇదొకటి. ఈ ఫోన్ కనిపెట్టినోని వాషింగ్ మిషన్ లేసి ఉతికేసేయాలి. సార్, ఎవరు వచ్చినట్టున్నారు, వెళ్తా. పర్లేదు, వెళ్ళు. ఎవరు కావాలండి? ఇక్కడ వంశీ అని ఉన్నారు. మీరెవరు? నేను అతని ఫ్రెండ్ అండి. లోపలికి రండి. ఓకే సార్. మీ ఫ్రెండ్ వచ్చాడు. ఓ, వాడు వచ్చేస్తాడా? అయితే నిన్ను గెటప్లో చూసి వాడు భయపడి ఉంటాడే. జోకుల తర్వాత ముందెళ్ళి మాట్లాడు. ఎలా ఉన్నారా? ఫైన్. ఏంటి, అడ్జస్ట్ తెలుసుకోవడానికి కష్టపడ్డావా? అదేం లేదురా. సరే పద, అలా నాలో కూర్చొని మాట్లాడు.
ఇంకేంట్రా కబుర్లు? నీ జాబ్ ఎలా ఉంది? అంతా హ్యాపీరా. అవును, ఇంత అర్జెంటుగా రమ్మని ఫోన్ చేసావేంటి? అర్జెంట్గా రమ్మని చెప్పకపోతే నువ్వు 6 నెలల తర్వాత కూడా రావని అలా చెప్పాను. ఇంకేంట్రా పెళ్లి కబుర్లు? అవును, చెప్పా పెట్టకుండా చేసుకున్నావేంట్రా? విలన్స్ వచ్చేలోపు హీరో హీరోయిన్ మెళ్ళ తాళి కట్టాలన్న రేంజ్లో ఓ సినిమా సెటప్లో జరిగిందిరా మా పెళ్లి. పెళ్లికిలాగా నిన్ను పిలవలేకపోయాను కదా, అందుకే నా భార్యను పరిచయం చేద్దామని నిన్ను రమ్మన్నాను. నువ్వు పరిచయం చేయకముందే మీ ఆవిడ ఫేస్ ప్యాక్ ఇంట్రొడక్షన్ ఇచ్చేసింది కదా. వన్ సెకండ్. హలో, స్నానం అయిందా? మా ఇద్దరికి వన్ సెకండ్. టీయా కాఫీరా? టీరా. మా ఇద్దరికి టీ తీసుకో. అలాగే. ఇప్పుడు చెప్పు, అమ్మాయిని చూడకుండానే పెళ్లికి ఓకే చెప్పేశానన్నావు కదా, మరి పెళ్ళెలా ఆగిపోయిందిరా? అనుకోకుండా ఆగిపోయిన ఆ పెళ్లి గురించి మాట్లాడుకోవడం కన్నా సడన్గా జరిగిన నీ పెళ్లి గురించి మాట్లాడుకోవడం కరెక్ట్రా. చెప్పు. నా పెళ్లి ఎపిసోడ్ గురించి చెప్పాలంటే నా వైఫ్ పక్కనుండిగా చెప్తేనే బాగుంటుంది. తన ఫేస్లో కనిపించే ఎక్స్ప్రెషన్స్ చూసి నువ్వు బాగా ఎంజాయ్ చేయొచ్చు. సో మంచి టీ తాగుతూ మా లవ్ ప్లస్ మ్యారేజ్ విషయాలు విందు గానీ రా. వన్ మినిట్ రా. హలో ఆకాష్, ఎక్కడున్నావు? ఏ నువ్వు అర్జెంటుగా రోడ్ నెంబర్ 10కి రా. దేనికి? దేనికో చెప్తే గాని రావా? అర్జెంటుగా రమ్మని చెప్పానుగా. నువ్వు 10 నిమిషాల్లో ఇక్కడ ఉండాలి. నాకు ఇప్పుడు కుదరదు, మా ఫ్రెండ్ దగ్గర ఉన్నాను, తర్వాత కలుస్తాను. వెరీ ఇంపార్టెంట్. రాకపోతే ప్రాబ్లం అయిపోతుంది ఇక్కడ. ప్రాబ్లమా? నువ్వు 10 నిమిషాల్లో ఇక్కడ ఉండకపోతే ఘోరమైన విషయాలు తర్వాత వినాల్సి వస్తుంది. ఆ తర్వాత నీ ఇష్టం. స్వప్న, స్వప్న, హలో. రేయ్, స్వప్న ఎవర్రా? రే, నేను అర్జెంటుగా వెళ్ళాలి, మళ్ళీ వస్తాను. అదేంట్రా, నా భార్యను పరిచయం చేద్దామని ఇంటికి రమ్మంటే ఇంటి దాకా వచ్చి కలవకుండానే వెళ్తానంటావేంటి? ప్లీజ్ రా, ఏమనుకోకు, అర్జెంటుగా వెళ్ళాలి. రేయ్, కనీసం టీ అన్నా తాగి వెళ్ళరా. ప్లీజ్ రా, ఈసారి వస్తాను కదా, ప్లీజ్ రా, ఏమనుకోకు. రేయ్ రే రేయ్. మీ ఫ్రెండ్ ఏడి? ఇప్పుడే వెళ్ళిపోయాడు. అదేంటి టీ కూడా తీసుకోకుండా? వాడికేదో అర్జెంటుగా రమ్మని ఫోన్ వస్తే వెళ్ళిపోయాడు. గర్ల్ ఫ్రెండ్ అయ్యుంటుందిలే. నీకెలా తెలుసు? ఫోన్ రాగానే అబ్బాయి రాకెట్ స్పీడ్ తో అలర్ట్ అయ్యాడు అంటే అదొక్క అమ్మాయి ఫోన్ కి మాత్రమే. ఆ మాత్రం కూడా తెలీదా? ఆ విషయం తెలియదు, కానీ ఇంకో విషయం తెలుసు. ఏంటది? అది ఇక్కడ కాదు, కానీ లోపల పద చెప్తాను. పద 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 చెప్తాను. వంశీ, వన్ సెకండ్. ఏమైంది? ఇంకో 4 రోజుల వరకు మన ఇద్దరం దూరంగానే ఉండాలి వంశీ. అదేంటి? నేను ఇలా డిసప్పాయింట్ చేయాల్సి వస్తుందని 10 నిమిషాల ముందు వరకు నాకు కూడా తెలీదు. సారీ. స్వప్న, ఏడు మీ బాయ్ ఫ్రెండ్? బాయ్ ఫ్రెండా? ఏంటి వెతుకుతున్నావు? అదే బాయ్ ఫ్రెండ్ ఎక్కడని అడిగావు కదా, అదే చూపిస్తున్నాను. జోక్ చేస్తున్నావా? లేకపోతే ఏంటి, నువ్వు తీరిగ్గా వచ్చేసరికి తన పనులన్నీ మానుకొని
ఇక్కడ బఠానీలు పల్లీలు తింటూ నీకోసం కూర్చుంటాడనుకున్నావా? స్వప్న నేనే లేట్ చేయలేదు. నువ్వు ఫోన్ చేసిన వెంటనే వచ్చేసాను. అంత ట్రాఫిక్ లో కూడా 60 కిలోమీటర్ స్పీడ్ లో వచ్చాను. నాలాంటి అమ్మాయి రమ్మంటే 60 కిలోమీటర్ స్పీడ్ లో ఏంటి 120 స్పీడ్ లో రావాలి నీకు తెలీదా? అంత ఫాస్ట్ గా వస్తే యాక్సిడెంట్లు అవుతాయి. అమ్మాయిల కోసం అబ్బాయిలు చావడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. నువ్వు యాక్సిడెంట్ల కోసం భయపడితే ఎలాగయ్యా బాబు? ఏంటి ఏంటి మాట్లాడవేంటి? అమ్మాయిల కోసం అంత ఇంటెన్షనల్ గా ఫీల్ అయ్యేవాడిని కాదు నేను. ఆ విషయం నువ్వు చెప్పక్కర్లేదు, నీ ఫేస్ చూస్తేనే తెలుస్తుంది. హాయిగో 10 నిమిషాలు ముందొచ్చుంటే నా బాయ్ ఫ్రెండ్ ని పరిచయం చేసేదాన్ని. బ్యాడ్ లక్. ఇప్పటికైనా ఏమైంది ఒకసారి ఫోన్ చేసి వెనక్కి రమ్మని చెప్పు. ఓయ్ ఏమనుకుంటున్నావు? ముందుకెళ్ళు, వెనక్కెళ్ళు, రైట్కెళ్ళు, లెఫ్ట్కెళ్ళు అని చెప్పడానికి నేనేమైనా లారీ క్లీనరా? అయినా నేను ఫోన్ చేయగానే ఎస్ డార్లింగ్ వస్తున్నా అని చెప్పడానికి నా బాయ్ ఫ్రెండ్ కి ఇంకేం పని లేదనుకున్నావా? ఓకే, నన్ను నా బాయ్ ఫ్రెండ్ గురించి అసలు నువ్వేమనుకుంటున్నావు చెప్పు. నేనేం అనుకోవట్లేదు స్వప్న. నా లవర్ గురించి అడిగింది నువ్వు, నా పేరెంట్స్ తో చెప్పి ఒప్పిస్తానన్నది కూడా నువ్వు, అర్జెంటుగా రమ్మంటే లేటుగా వచ్చింది కూడా నువ్వే. అన్నీ చేసి ఇప్పుడు సింపుల్ గా ఏమీ అనుకోవటం లేదు అంటే ఎలా? అంత అమాయకురాలుగా కనిపిస్తున్నానా నేను? ఏమనుకుంటున్నావురా? ఏంటి ఏంటి చెప్పు, ఏంటి? నేనేం అనుకోవట్లేదని చెప్పాను కదా. ఏంటి 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 ఏమనుకుంటున్నావు? ఏంటి ఎందుకు ఊరికే ఫైర్ అయిపోతున్నావు? కూల్ కూల్. ఈ ఫైర్ చల్లారాలంటే నువ్వు అర్జెంటుగా ఒక ఐస్ క్రీమ్ ఇప్పించాలి. నాకు ఇప్పుడే ఇప్పించాలి అంతే. రా పద పద. ఏం కావాలత్తయ్య? దేని గురించి వెతుకుతున్నావు? నా సెల్ ఫోన్ కనిపించడం లేదే, ఎక్కడ పెట్టి మర్చిపోయానో ఏంటో. ఇందాక నా గదిలోకి వచ్చినప్పుడు అక్కడ వదిలేసుంటావు. వండు, నేను చూస్తాను. అప్పుడే నాకు మతిమరుపు వచ్చేసినట్టుంది. వయసు మీద పడుతుంటే రాకుండా ఉంటుందా? మతిమరుపు వచ్చినా పర్వాలేదు గాని నన్ను చూసి ఎవ్వరూ విసుక్కోకుండా, చాదస్తం అనుకోకుండా ఉంటే చాలు. ఇదిగో అత్తయ్య, నా గదిలో వదిలేసావు. ఒకసారి రఘురామకు ఫోన్ చేయి. రింగ్ అవుతుంది. అమ్మా బాగున్నావమ్మా? నేను బాగానే ఉన్నానురా. నా ఆరోగ్యం నిలకడగానే ఉంది. మందులివ్వడానికి మేఘన, నన్ను చూసుకోవడానికి రమ్య ఉన్నారు కదా. నా గురించి మీరేం బెంగపడక్కర్లేదు. నువ్వు కోడలు ఎలా ఉన్నారు? మాకేంటమ్మా, చక్కగా ఉన్నాం. ఆ మాట నేను ఫోన్ చేసి అడగకముందు నువ్వు ఫోన్ చేసి చెప్పొచ్చు కదరా. రోజుకొక్కసారి కూడా ఫోన్ చేయడానికి నీకు తీరికలేదా? అది ఆఫీసులో పని ఒత్తిడి వల్ల చేయలేకపోయినమ్మా. మీరిక్కడి నుంచి వెళ్ళిన తర్వాత నాకు ఒక్కసారి కూడా ఫోన్ చేయలేదు. ఎంత పనుంటే మాత్రం ఒక్కసారి ఫోన్ చేయడానికి ఏమైందిరా? సారీ అమ్మా, ఇంకోసారి అలా జరగదు, చేస్తుంటాండి. నువ్వు ఫోన్ చేయకపోయినా పర్వాలేదురా. నా కోడల చేత ఒక్కసారి ఫోన్ చేయించు. నా కోడల్ని చూడాలనుందిరా, నా కోడలతో మాట్లాడాలనుందిరా. ఇప్పుడెక్కడున్నావు? ఇంట్లోనేనా? లేదమ్మా, నేను గెస్ట్ హౌస్లో ఉన్నాను. అయితే ఇంటికి ఫోన్ చేసి నా కోడలతో మాట్లాడతాను. అలాగేనమ్మా, అలాగే మాట్లాడు. ఉంటానురా. హలో, కళ్యాణి, ఏంటి ఆలోచిస్తున్నావు కళ్యాణి?
సార్ చెప్పండి. వంశీ ఎక్కడున్నావు? ఇంట్లోనే ఉన్నాను సార్. అది ఏం లేదు, మా అమ్మ కళ్యాణ్ గారితో మాట్లాడుతున్నట్టుంది. మా అమ్మగారు డైల్ చేసే లోపే నువ్వే కళ్యాణ్ గారితో ఒకసారి మాట్లాడమని చెప్పు. అలాగే సార్. థ్యాంక్ యూ. రఘురామ్ గారు నిన్నోసారి వాళ్ళ ఇంటికి ఫోన్ చేసి వాళ్ళ అమ్మగారితో మాట్లాడమని చెప్పారు. నేను ఆవిడతో ఏం మాట్లాడాలి వంశీ? అది వాళ్ళ అమ్మగారు నీతో ఏదో మాట్లాడాలనుకుంటున్నారట. ఓసారి ఫోన్ చేసి మాట్లాడితే బాగుంటుందని. ల్యాండ్లైన్ నెంబర్కి ఫోన్ చేయి. రింగ్ అవుతుంది.